మొదటి నుంచి చెప్తున్నాం. ఈరోజు ఈ యొక్క ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి 2023 డిసెంబర్ తర్వాత పెద్ద ఎత్తున ప్యాడీ పంట కూడా వచ్చింది. రైతులు పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని పండించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ప్యాడీ వచ్చింది ఎక్కడంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మరి ఈరోజు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా, వరద కాలువ ద్వారా ఈరోజు సస్యశామ పెద్ద ఎత్తున నీళ్లు సమృద్ధిగా వచ్చి రైతులతో సంతోషంగా నాట్లు వేసుకొని రైతులు సంతోషంగా ఈరోజు పండుగ వాతావరణం గ్రామాలలో ఉంటే ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బాధపడుతుంది. ఎందుకు వర్షాలు వచ్చినాయి, ఎందుకు వర్షాలు కురిసినాయి, ఎందుకు సమృద్ధిగా రైతులు సంతోషంగా ఉన్నారు, ఎందుకు ప్రజలకు సంతోషంగా ఉన్నారని చెప్పి మాట్లాడారు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే ప్రాజెక్టుల మొదలుపెట్టినప్పటి నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, మిడ్మానేర్ కానీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, ఒక్క ప్రాజెక్టు దగ్గరన్నా ఈరోజు వరకు ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల క్రాక్ రావడము, ఆ ప్రాజెక్టు పట్టడం వల్ల ఆ ప్రాజెక్టు ఇబ్బంది అయిందనో, సాంకేతిక పరంగా ఎక్కడైనా పొరపాట్లు జరిగినాయని అంటున్నాను నేను. ఇన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేతృత్వం లోపల గతంలో ఉన్నటువంటి నాయకులు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా కానీ రైతులకు అన్ని విధాలా కూడా నీళ్ళు వచ్చే విధంగా ఆలోచన పరంగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం లోపల ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాజీ మంత్రి కేటీఆర్ కానీ, మాజీ మంత్రి హరీష్ రావు కానీ ఒక అబద్ధాన్ని 10 సార్లు చేసి నిజం చేసి దురాలోచన తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలకు సకాలంలో వర్షాలు పడాలి, అందరూ మంచిగా బ్రతకాలని ఎప్పుడు ఆలోచన లేదు. వాళ్ళకి యాశ దాశ అంత ఎప్పుడు అంటే ఎప్పుడు ఈ ప్రభుత్వం కూలిపోతుందా, ఎప్పుడు మేము కుర్చీలో పోయి కూర్చుంటామా, ఎప్పుడు ఈ అబద్ధాలు చెప్పుకుంటామా అని చెప్పు తప్ప, పూటకు అబద్ధం ఆడు తప్ప వాస్తవాలు మాట్లాడటం ధైర్యమే లేదు. దీని గురించి ఇప్పుడు చెప్పమనండి.